Hello everyone, welcome back to my channel Tech Stories of Manoj Naidu. Let's directly get into the topic. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాక్స్. రీసెంట్గా జరిగిన చాలా ఫ్లక్చువేషన్స్ లైక్ సిల్వర్ డౌన్ఫాల్ అనేది, గోల్డ్ డౌన్ఫాల్ అనే దాని గురించి కానీ, కాపర్ పెరగడం కానీ, యురేనియం పెరగడం కానీ, హౌ ఏ ఒక ట్రేడర్ అనేవాడు లేదా ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ మీద, సిల్వర్ మీద ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది డిస్కస్ చేద్దాం. సో గోల్డ్ సిల్వర్ డ్రాస్టిక్గా ఫాల్ అవ్వడం వల్ల సిల్వర్ పని అయిపోయింది, గోల్డ్ పని అయిపోయింది అని అంటే నో, ఇట్స్ నాట్. అవి అయిపోలేదు, దే ఆర్ జస్ట్ కరెక్టెడ్ ఇన్ ద సెన్స్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్స్ అనేటివి కానీ, లేదా ఫెడరల్ బ్యాంక్ చైర్పర్సన్ ఆర్ సమ్మన్ న్యూ పర్సన్ అపాయింట్ చేయడం కానీ, అండ్ అగైన్ చైనా సిల్వర్ని హోల్డ్ చేయడం కానీ, సిల్వర్ మీద డిపెండెన్సీ ఎక్కువ అవడం వరల్డ్ మొత్తం మీద, లైక్ బ్యాటరీస్, ఈవీ వెహికల్స్, వీటి మీద కానీ డిపెండెన్సీ పెరగడం వల్ల ప్యానిక్ క్రియేట్ అయ్యి 50% ప్యానిక్ ప్లస్ 25% ఫోమో ప్లస్ 25% డిమాండ్ అనేది జనాలకు అర్థమైంది. సో దే వెంట్ వెరీ పీక్స్. ఎందుకు డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయింది అని అంటే, వాట్ పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది ఫెడరల్ బ్యాంక్ ఆర్ యూఎస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో ప్రాఫిట్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. బట్ రీసెంట్గా అపాయింట్ అయిన ఫెడరల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ CEO, వాట్ కైండ్ ఆఫ్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద పోర్ట్ఫోలియో. అతను ఏం చెప్పారంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ పెంచుంటే దే గో ఫర్ ద అదర్ స్టాక్స్ లైక్ గవర్నమెంట్ బాండ్స్ పర్చేస్ చేయడం కానీ, బికాస్ దే విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ ద గవర్నమెంట్ బాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పడింది. కానీ పీపుల్ హు ఆర్ హోల్డింగ్ స్టిల్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్, డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్కి రీచ్ అవుతుంది వీటి వాల్యూ, బికాస్ ద వరల్డ్ ఈజ్ ఇన్ డెబిట్ ఆఫ్ మిలియన్స్. లిటరలీ యూఎస్ గవర్నమెంట్ అనేది జస్ట్ అప్పుల మీద రన్ అవుతుంది. దానికి వడ్డీ గడ్డను కూడా దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. దే ఆర్ సీకింగ్ ద లోన్స్. బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకుంటున్నారు, బట్ బ్యాంక్స్ దగ్గర కూడా లోన్స్ లేవు, మనీ లేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దేర్ మనీ ఇన్ టు ద బ్యాంక్స్. మనీ రొటేషన్ అనేది స్లో డౌన్ అయింది. What the people or the most famous or powerful leaders or the powerful countries are trying to do is they are trying to resume the flow of the money flow. లేకపోతే some decades, some 80 to 50 decades ద్వారా వస్తున్న సైకిల్ ఇదే. పీపుల్ పుట్ their money into the banks, government took money to the loans from the banks, and again ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సైకిల్ అనేది బ్రేక్ అయింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫైనాన్షియల్లీ వెరీ అవేర్. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇప్పుడు అది కొద్దిగా బయటపడుతుంది. మేబీ ఈ సేమ్ సైకిల్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ పోతారా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా కొత్త ఇన్నోవేటివ్ థాట్ కానీ ఏదైనా ఈ సైకిల్లో, ఈ ప్రాసెస్లో ఏదో ఒక కంట్రీ బాగా బెనిఫిట్ అవుతుంది. యూ కెన్ అబ్జర్వ్ క్లోజ్లీ. ఆ కంట్రీ చైనా కావచ్చా, జపాన్ కావచ్చా, యూఎస్ కావచ్చా. ఇండియా అయితే డెఫినెట్లీ కాదు. వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్. సో ఐ థింక్ ఇట్స్ చైనా. So the major game players are China and US. That's how I think. But people who are holding still now, please hold. Physical gold అనేది ETF ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బై ద ఫిజికల్ గోల్డ్, అది అత్యవసరం అనుకుంటే కొనుక్కోండి, పర్లేదు, అది ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎనీ టైమ్ దట్ వాల్యూ విల్ బీ ఇంక్రీస్డ్. ETFs కూడా యూ హ్యావ్ టు, ఐ ప్రిఫర్ SIP. ఎందుకంటే పెరిగినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తారు, తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. యావరేజ్గా చూసుకుంటే ఎయిదర్ విల్ గెట్ ప్రాఫిట్ ఆర్ యూ వాంట్ గో డౌన్ టు ద డెబిట్స్. ఓకే, SIP ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, లేదా ETFస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, ఐ సజెస్ట్ ప్లీజ్ హోల్డ్ అండ్ వాచ్ ద మార్కెట్ని వాచ్ చేయండి. పడిందంటే ఖచ్చితంగా లెగుస్తుంది. ఇఫ్ నాట్ నౌ, మేబీ 10 years తర్వాత అయినా సరే. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. సో మీ పోర్ట్ఫోలియోలో కనీసం మినిమం 10 to 20% గోల్డ్ ఆర్ సిల్వర్ అనేది ఉంచుకోండి. ఇట్స్ బెటర్ టు పుట్ gold or silver in your portfolio. So please hold on and watch the market. Thank you.